హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ ఆర్టిస్ట్. ఈ వీడియోలో మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం రథంగుట్ట మీద ఉన్నటువంటి వెన్నెల జలపాతాన్ని అయితే చూడబోతా ఉన్నాము. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఈ వెన్నెల జలపాతాన్ని చేరుకోవాలంటే మీకు రెండు రూట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఒకటేమో రైలు, ఇంకోటి రోడ్. సో మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే మీకు 11:45కి హైదరాబాద్ టు మనుగూరు ట్రైన్ ఉంటుందండి. సో అది డైరెక్ట్ మిమ్మల్ని మనుగూరు రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తుంది. అక్కడ నుంచి మీకు వెన్నెల జలపాతం ఒక 6 to 7 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఈ మనుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మీకు జనరల్, స్లీపర్ క్లాస్ అలాగే ఏసీ బోగి రిజర్వేషన్ అయితే అందుబాటులో ఉంటుంది. సో మీ క్యాపబిలిటీస్ని బట్టి మీరు మీ టికెట్ రిజర్వేషన్ చేసుకొని వచ్చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయొద్దు, త్వరగా వచ్చేయాలి. రోడ్వేలో మీకు చూసుకున్నట్లయితే ఎంజీబీఎస్ నుంచి మనుగూరుకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. లేదనుకుంటే ఎంజీబీఎస్ నుంచి ఖమ్మం నుంచి కొత్తగూడెం నుంచి మనుగూరు మీకు బస్సెస్ ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఆ రూట్నన్నా చూస్ చేసుకోవచ్చు. వరంగల్, హన్మకొండ దగ్గర నుంచి రావాలనుకున్న వాళ్ళు రోడ్ రూట్ని అయితే ప్రిఫర్ చేయండి. సో మీరు చూసుకున్నట్లయితే పస్రా, ములుగు, ఏటూరు నాగారం, బయ్యారం మీదుగా మీరు మనుగూరు అయితే చేరుకోవచ్చు. ఏంది భయ్యా ఈ వెన్నెల జలపాతము, దీన్ని చూసేందుకు మేము ఎందుకు హైదరాబాద్, వరంగల్, హన్మకొండ నుంచి రావాలి అని ఆలోచిస్తున్నారు కదా. సో వీడియోని పూర్తి వరకు చూడండి. మీరు కనుక నేచర్ లవర్ అయితే వీడియోని చూసిన తర్వాత మీ లగేజ్ సర్దుకొని మీరే మా ఊరికి బయలుదేరుతారు. సో మనం రథంగుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మనం జలపాతాన్ని చూడడానికైతే మనం కొంచెం ఎంట్రీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో పెద్దవాళ్ళకైతేనేమో 20 రూపీస్, చిన్నపిల్లలకైతేనేమో హాఫ్ టికెట్ అందులో వీళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో మీరు మీ 2 వీల్ని, 3 వీల్ని లేదా 4 వీల్ని కూడా లోపలికి తీసుకెళ్ళడానికి అందుబాటులో ఉంది. సో వీళ్ళు దానికి కూడా ఛార్జ్ చేస్తారు. మీ ఎంతైతే అమౌంట్ ఉందో అంత పే చేస్తే మీరు మీ కుటుంబ సభ్యులతో సహా 4 వీల్ని లోపలికి తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనుగూరు మండలం అంతా కూడా పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ మీరు చూసినట్లయితే చుట్టూ బొగ్గు గనులు, అలాగే ఒక 10 కిలోమీటర్లకి దూరంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు చూసినట్లయితే మీకు ఇక్కడికి దగ్గరలోనే గోదావరి నది కూడా ఉంటుంది. చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి, ఇంకోవైపు గోదావరి నది ప్రవహిస్తూ మా ఊరి అందాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి భయ్యా. మీరు రథంగుట్ట లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక 700 నుంచి 800 మీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది మీరు జలపాతం దగ్గరికి చేరుకోవాలంటే. సో ఈ డిస్టెన్స్ అంతా కూడా మనకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి సైన్ బోర్డ్స్ కానీ, యానిమల్ ఇండికేషన్స్ కానీ మీకు ఈ రూట్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ తక్కువ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేస్తున్నప్పటికీ మనకి ఏదో ఒక పెద్ద దండకారణ్యంలో ఉన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుందండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న వాటర్ జలపాతం నుండి వస్తున్నటువంటి వాటరేనండి. సో ఇక్కడ కూడా కొంతమంది దిగి ఆడుకుంటూ ఉంటారు.
మనం దగ్గరికి అయితే వచ్చేసాము వెన్నెల జలపాతం దగ్గరికి. సో గెట్ రెడీ టు ఎగ్జైట్. ఎస్, ఇదే మా మనుగూరు మండలంలోని రథం గుట్ట మీద ఉన్నటువంటి వెన్నెల జలపాతం. సో ఇక్కడికి వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ముసలి అందరూ కూడా వచ్చి ఈ జలపాతం కింద జలకాలాడి స్నానం చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వెన్నెల జలపాతం మా మనుగూరు మండల ప్రజలకు ఒక వరం లాంటిదేనండి. ఇంత అందమైన జలపాతము మాకు వాకబుల్ డిస్టెన్స్, అంటే చాలా దగ్గరలో, ఇంచుమించు ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల సమీపంలోనే ఉండటం అనేది మాకు ఒక వరం లాంటిదే. ఇక్కడ మీరు చూసినట్లయితే పైన కూడా కొంతమంది ఆడుకుంటున్న దృశ్యాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో కొంతమంది సైడ్ నుంచి కూడా పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే పైన ఒక చెరువు ఉంటుంది. సో ఆ చెరువు నిండి వాటర్ పొంగినప్పుడు పైనుంచి కిందకి ఈ విధంగా వాటర్ ఫాల్స్ లాగా వస్తూ ఉంటాయి. కేవలం మా మనుగూరు మండలమే కాకుండా మా పక్కన ఉన్నటువంటి అశ్వాపురం, బయ్యారం, కరకగూడెం మండలాల నుంచి కూడా ప్రజలు ఈ జలపాతాన్ని చూసేందుకు తరలి వస్తూ ఉంటారు. కొండ పైనుంచి వస్తున్న వాటర్ నీరు ఎన్నో ఆయుర్వేద మొక్కలను తాకుకుంటూ వాటి వేర్లని తగులుకుంటూ వస్తూ ఉంటాయి కనుక నీటికి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెప్తూ ఉంటారు. ఈ వెన్నెల జలపాతం ఎత్తు కనుక మీరు చూసినట్లయితే 70 నుంచి 100 అడుగుల మధ్య ఉంటుంది.
సెలవులు ఉన్న రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలకు, రెస్టారెంట్లకు వెళ్ళడం కంటే ఇలా ప్రకృతి పచ్చదనంలో సమయం గడిపినట్లయితే మీకు ఇంకాస్త ఉపయోగకరంగా ఉంటుంది.
సో చూశారు కదా మా మనుగూరు మండలంలోని రథంగుట్ట మీద ఉన్నటువంటి వెన్నెల జలపాతాన్ని. సో మీరు కూడా మీకు టైం దొరికినప్పుడు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వెన్నెల జలపాతాన్ని విజిట్ చేసి మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ గడపాలని కోరుకుంటూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.